ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏ విధంగా పాన్ కార్డు కింద పెడితే ఇవాళ దాదాపు 1,30,00,000 పాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. మరి వాళ్ళందరికీ కట్ అంటే ఇక మిగిలేది ఎవడు ఆలోచించమని కోరిన. ఐటీ అంటున్నావు, ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లా రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళందరికీ తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు? అందుకే నేను అడిగిన దానికి సమాధానం లేదు. ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని, అట్లా కటింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు. ఇవాళ మేము అడిగినాం, ఆత్మహత్యల విషయంలో తప్పుడు మాటలు చెప్పినారు. అదేవిధంగా మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే 700 కోట్లు బోనస్ ఇచ్చినాం అంటున్నారు. ఆ బోనస్ కూడా బోగస్ అని మేము చూపెట్టినాం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డువడ్లకు, ఇక్కడ చెప్తుందేమో సన్నాలకు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అదేవిధంగా ఇలా మేము అడిగినాం, మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, మీరు అదేవిధంగా రైతు భరోసా అని పేరు మార్చిండ్రు తప్ప పైసలు మాత్రం పెరగలేదు. ఉన్నదే రైతు బంధును పేరు మార్చి కేవలం మార్పు అంటే ప్రజలు కోరుకున్నది, రైతులు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. రైతులు కోరుకున్నది, ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు. మాకు ఇంకిన్ని ఎక్కువ పైసలు రావాలి, ఎక్కువ పెట్టుబడి సాయం కావాలనే ఆలోచన చేసిండ్రు. అందుకే ప్రభుత్వాన్ని అడిగినాం, వానాకాలం ఎగ్గొట్టిండ్రు, మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి, పెంచిన రైతు భరోసా ఇవ్వండి అని అడిగినాం. దాంతోపాటు మేము ఈరోజు వారికి ఇంకో 2-3 విషయాలు చెప్పాం. మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు, వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు. 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి, దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నేను కాదు కదా రాష్ట్రంలో ఎవరు నమ్మతలేడు ఇవాళ, ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి. అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళ ఏదో డబ్బా కొట్టుకుని నేను ఎవరు చేయని చేసిన అని చెప్పుకున్నాడు. కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ అవుతుంది, నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఇలా అది వాస్తవమైంది. 12 నెలలు రైతు బంధు ఎండబెట్టి 12 రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తున్నారు. సన్నాలకు 700 కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు, కానీ 7,500 కోట్లు ఎగ్గొట్టింది రైతు బంధుకు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు. ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు, ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం, రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో 70 లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం 26,775 కోట్లు. ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి 5,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 7,500 ఇస్తా అని చెప్పినావు. కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకారపు మాటలు మాట్లాడినావు. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం, నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే 26,775 కోట్లు బాకీ ఉన్నారు. అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసినా అని చెప్తున్నారో అందులో కూడా మరొక 20,000 కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది. దాంతోపాటు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం మాటలు మేము నమ్మమనే మాట ఊరికే అనట్లేదు. నేను 22,000 కోట్లు ఏదో దారి మళ్ళినాయి, ఏదో తప్పు జరిగింది అని ఒక వాతావరణం కల్పించి రేపు పత్రికల్లో దాన్నే తాటికాయంత అక్షరాలతోని వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్ చేసి, హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి, మరి రైతు బంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా, ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసి కటింగు పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది. అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులకి